తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కార్యాచరణ వేగవంతమైంది. రాబోయే 2 ఏళ్లలో అర్హులైన లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేసేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా ఏడాదికి 4.50 లక్షల ఇళ్ల చొప్పున 2 సంవత్సరాల్లో మొత్తం 9 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ప్రాధాన్యతను కేవలం L1 జాబితాలో ఉన్న లబ్ధిదారులకే పరిమితం చేయాలని నిర్ణయించడం గమనార్హం. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 77,68,134 దరఖాస్తులు వచ్చాయి. ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా ప్రభుత్వం వీటిని నిశితంగా పరిశీలించి 3 వర్గాలుగా విభజించింది. సొంత స్థలం ఉండి నివసించడానికి ఇల్లు లేని అత్యంత నిరుపేదలను L1 జాబితాలో చేర్చారు. ఈ విభాగంలో 23,20,490 మంది దరఖాస్తుదారులు ఉండగా ప్రస్తుత రాబోయే 2 ఏళ్ల కేటాయింపులు కలిపి మొత్తం 13.50 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. మిగిలిన 9.70 లక్షల మంది దరఖాస్తుదారులకు తర్వాతి దశల్లో అవకాశం కల్పించనున్నారు. మరోవైపు ఇటు స్థలం అటు ఇల్లు రెండూ లేని నిరుపేదలను L2 జాబితాలో చేర్చారు. వీరి సంఖ్య సుమారు 21.49 లక్షలుగా ఉంది. వీరికి ఇంటి స్థలంతో పాటు 5 లక్షల నిర్మాణ సాయం అందించడంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థలాల లభ్యతను బట్టి బ్లాక్ల వారీగా ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే యోచనలో కూడా అధికారులు ఉన్నారు. ఇక ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నవారిని L3 జాబితాలో చేర్చి వారిని అనర్హులుగా గుర్తించినట్టు సమాచారం. ఈ జాబితాలో సుమారు 32.98 లక్షల మంది ఉన్నారు. వీరికి ఇళ్ల కేటాయింపు రద్దు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3,69,014 మందికి ఇల్లు మంజూరు చేయగా అందులో 2.45 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి సమాన ప్రాతిపదికన ఇళ్లను కేటాయించాలని చూస్తోంది. కేవలం పాత దరఖాస్తులే కాకుండా కొత్తగా వచ్చిన 1.66 లక్షల అర్జీలను కూడా పరిశీలిస్తోంది. పారదర్శకమైన ఎంపిక ద్వారా నిజమైన పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కార్యాచరణను రూపొందించింది.